గౌరవనీయులు కేఎఫ్ అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ గారు, మాన్యులు గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీదున్న అతిరథ మహారథులు, ప్రపంచవ్యాప్తంగా ఈ కమ్మ గ్లోబల్ సమ్మిట్కి వచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కుసుమకుమార్ గారు చెప్పారు, కమ్యూనిటీ పరంగా కమ్మ సామాజిక వర్గం ఈరోజు సమాజంలో పోషిస్తున్న పాత్ర శతాబ్దాల క్రితమే అన్ని రంగాల్లో కూడా ఎలా ఎదిగారు, ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి కష్టపడి అందరికీ తల్లో నాలుకలాగా ఉపయోగపడే కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ. అయితే ఒక కులం వల్ల ఎవరు పెరగరు, కానీ పలానా కులంలో పుట్టానని చెప్పుకోవటం గర్వకారణంగా ఉంటుంది. ఈరోజు ఈ కమ్యూనిటీలో మనం చూస్తే నాగార్జునసాగర్ డ్యామ్ కట్టే దగ్గర నుంచి కూడా నేటి రాజకీయాల్లో చాలామంది నాలాంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయిలో ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం వల్లే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అన్నగారికి కులాలు మతాలు లేవు. 82లో పార్టీ పెట్టి 83లో కేవలం 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కులం వల్ల రాలేదు, వ్యక్తి వల్ల వచ్చింది. ఆ వ్యక్తి వ్యవస్థకు మంచి చేస్తాడనే ఒక నమ్మకంతోనే వచ్చింది. ఎంతోమంది ఆ రోజు వేదిక మీద వసంత నాగేశ్వర గారు ఉన్నారు, అన్న నందమూరి తారక రామారావు క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. ఎంతోమంది అన్ని కులాలకు చెందిన చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, కేంద్రంలో స్పీకర్లుగా కూడా పనిచేశారంటే అన్ని కులాలను గౌరవించే ఒక వ్యక్తిత్వం ఈ కమ్మ కులంలో ఉంది, నాయకుల్లో కూడా ఉంది. మేము కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో 1994లో 28 సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం. 7 సార్లు వరుసగా పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం. సో ఈరోజు రాజకీయాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు పరస్పరంగా కులాలను గౌరవించుకోలేని ఒక వ్యక్తులు అహంకారంతో కులాలకి అన్ని విధాలుగా అంటగడుతున్నారు. రాజధానికి కులాలు అంటగట్టారు, ఎన్నికల కమిషనర్కి కులాలు అంటగట్టారు, కరోనాకి కులాలు అంటగట్టారు. అందుకే ఒకసారి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇక్కడ కూడా నిరసన ప్రదర్శనలు జరిగితే పోయి మీ రాష్ట్రంలో చేసుకొని నిరసన ఇక్కడ వద్దన్నారు ఆనాటి పాలకులు. దాన్ని ఖండించారు గౌరవ రేవంత్ రెడ్డి గారు. అందుకని మీ రాష్ట్రంలో చేసుకోమన్న వ్యక్తులకి రాష్ట్రాన్ని పదవి లేకుండా చేశారు ఈరోజు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఎవరైతే మరి అవమానాలను పడతలుగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారు ఈ కులంలో. మీరు ఆంధ్ర రాజకీయాలు చూసినా, తెలంగాణ రాజకీయాలు చూసినా ఒకటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కులాల మీద ద్వేషం పనికిరాదన్నది కూడా ఎన్నికల ఫలితాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 2019 ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని. కానీ 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వాళ్ళు ఊహించి ఉండరు ఆ రోజు అని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాజకీయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించిన వ్యక్తులు, ఒక పెద్ద మనిషిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెడితే కులాలు మతాలు అంటగడితే 151 సీట్లు 11 సీట్లు అవుతాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఊహించున్నారు ఆంధ్ర రాజకీయాల్లో. సో అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఉదాహరణ. అవమానాలని పట్టుదలగా మార్చుకొని అవకాశాలని విజయ సోపానాలుగా మలుచుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే మనందరం కూడా
రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్న సంగతి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు జైల్లో పెట్టారు, ఒకటే శపథం చేశారు, నువ్వే ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని నన్ను అరెస్ట్ చేశావు, అదే ముఖ్యమంత్రి పేట నేను కూర్చుంటానని శపథం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరిగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన వ్యవస్థల్లో ముందుకు వెళ్ళాలి. కానీ ఈరోజు కులాల ఔన్నత్యాన్ని కూడా చెప్పుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయగలిగారంటే అది జెట్టి కుసుమ్ కుమార్ గారు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కూడా పేరు పేరు అందరికీ నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఎరపతినేని గారు.